హాయ్ ఎవ్రీవన్. చాలామంది పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి టాయిలెట్ ట్రైనింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా టిప్స్ చెప్పమని అడుగుతూ ఉంటారనమాట. ఈ విషయంలో నేను ఒక 5 సింపుల్ ట్రిక్స్ చెప్తాను దట్ యూ కెన్ ఫాలో ఎట్ హోమ్ సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ టాయిలెట్ ట్రైనింగ్ అనమాట. సో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే, టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు కూడా ఒకటే పర్సన్ చేయించాలన్నమాట. జనరల్గా టాయిలెట్ ట్రైనింగ్ 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేయాలి. 2 ఇయర్స్కి ముందు స్టార్ట్ చేయకూడదు. అయితే స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎయిదర్ మదర్ కానీ, గ్రాండ్ పేరెంట్ కానీ, లేకపోతే ఫాదర్ కానీ ఎవరుంటే వాళ్ళు మాత్రమే టాయిలెట్ ట్రైనింగ్ చేయించాలన్నమాట. అంటే దట్ పర్సన్ షుడ్ బి కన్సిస్టెంట్. ఒకరోజు మదర్, ఒకరోజు ఫాదర్ ఇలా చేయించకూడదు అనమాట. సెకండ్ ట్రిక్ ఏంటి అంటే, మోషన్ వస్తుందా లేదా అని అడగడానికి మనం రోజు ఒకటే వర్డ్ వాడాలి. ఎయిదర్ మోషి వస్తుందా, లేకపోయినా అంటే పూ వస్తుందా, లేకపోతే పాటీ వస్తుందా, ఇలాగ వాడాలన్నమాట. ఒక్కో రోజు ఒక్కో వర్డ్ వాడకూడదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో సింగిల్ వర్డ్కి స్టిక్ అయి ఉండాలన్నమాట. థర్డ్ ట్రిక్ ఏంటి అంటే, టాయిలెట్ ట్రైనింగ్ అనేది ప్రిఫరబుల్గా ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చేశాక ఒక 5 to 10 minutes తర్వాత చైల్డ్ని తీసుకెళ్లి కమోడ్ మీద కూర్చోబెట్టడం. ఎందుకంటే ఫుడ్ తిన్నాక మన ఇంటెస్టైన్స్ మోటిలిటీ అంటే మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేయించాలన్నమాట. ఫోర్త్ ట్రిక్ ఏంటి అంటే, టాయిలెట్ ట్రైనింగ్ అనేది ప్రిఫరబుల్లీ రోజు ఒకటే బాత్రూంలో జరుగుతూ ఉండాలి. ఒకరోజు మన బాత్రూంలో, ఒకరోజు చైల్డ్ బాత్రూంలో, ఒకరోజు గ్రాండ్ పేరెంట్ బాత్రూంలో ఇలా జరగకూడదు అనమాట. అది ఫెమిలియారిటీ ఆఫ్ ప్లేస్ ఉంటే కూడా టాయిలెట్ ట్రైనింగ్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రిఫరబుల్లీ ఒకటే బాత్రూమ్ యూజ్ చేయడానికి చూడండి. ఫిఫ్త్ ట్రిక్ ఏంటి అంటే, టాయిలెట్ ట్రైనింగ్ అనేది ప్రిఫరబుల్లీ స్క్వాటింగ్ పొజిషన్లో, అంటే ఇండియన్ టాయిలెట్ సిస్టమ్ కానీ, లేకపోయినా అంటే కమోడ్ యూజ్ చేస్తే ఫుట్ రెస్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ఈ 5 ట్రిక్స్ వలన టాయిలెట్ ట్రైనింగ్ అనేది పిల్లల్లో కొంచెం ఈజీగా చేయొచ్చు. బట్ వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వీ షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ అవర్ ఎఫర్ట్ అనమాట. సో ఒకరోజు చేయించకపోవడం వల్ల టాయిలెట్ ట్రైనింగ్ అనేది డిలే అవుతుంది తప్పితే పెద్దగా ఉపయోగం అయితే కనబడదు. థ్యాంక్ యూ.